బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతల భేటీ ముగిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డిలు కలిశారు. ఇక త్వరలోనే మర్రి రాజశేఖర రెడ్డి కూతురు పెళ్లి ఉన్న నేపథ్యంలో మనవరాలు పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించారు మల్లారెడ్డి. మల్లారెడ్డితో పాటుగా చంద్రబాబును ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి పార్టీ మారుతారని ఎప్పటి నుంచో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే గతంలో టీడీపీ ఫ్లేవర్స్ ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి దగ్గర కూడా భేటీ కావడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కానీ మర్రి రాజశేఖర రెడ్డి కూతురు వివాహం నేపథ్యంలోనే చంద్రబాబుని కలిసి ఆ వివాహానికి ఆహ్వానించారట మల్లారెడ్డి. ఈ నేపథ్యంలో అందరూ కూడా కలిసి చంద్రబాబుని భేటీ అయ్యారు. ఇక మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం ఎప్పటి నుంచో జోరందుకుంది. ఆయనకి ఏకంగా టీటీడీపీ అధ్యక్షుడు కూడా ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. రేవంత్ కాంగ్రెస్ లోకి రావట్నివ్వలేదనే ఒక చర్చ కూడా మొదలైంది. దీంతో చంద్రబాబు మల్లారెడ్డి భేటీకి సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే టీటీడీపీలో చేరబోతున్నారు తీగల కృష్ణారెడ్డిగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తెస్తానంటున్నారు తీగల కృష్ణారెడ్డి. సో తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నుంచి తన కోడలతో పాటుగా కాంగ్రెస్ లో కూడా చేరిపోయారు. ఇప్పుడు మరి దాంట్లో నుంచి కూడా ఆయన టీడీపీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఆయనే త్వరలోనే టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తానట్టుగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడడం అనేది దీనికి మరింతగా ఆజ్యం పోసినట్టయింది. ఇక తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది టీడీపీనే అంటున్నారు తీగల కృష్ణారెడ్డి. త్వరలోనే పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు ఉండబోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులంతా కూడా టీడీపీలోనే చేరుతారంటున్నారు తీగల కృష్ణారెడ్డి. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఈ రోజు ఈ భేటీకి సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతలోనే ఆయన టీటీడీపీ అధ్యక్షుడు కూడా కాబోతున్నట్టు గత ప్రచారంలో కూడా జరిగింది. తాజాగా ఆయన మనవరాలి పెళ్లికి ఆహ్వానించినట్టుగా ఇప్పుడు ఈరోజు ఒక భేటీకి సంబంధించిన విషయం వెల్లడించారు ఆయన. ఈ భేటీలో తనతో పాటుగా తీగల కృష్ణారెడ్డి కూడా కలిసారు. కానీ తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేయడం ఖాయం అన్నట్టుగా ఆయన ఒట్టుకుంటారని చెప్పుకొచ్చారు. సో అప్డేట్స్ ఏంటి, ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ, చాలా రోజులుగా అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పైన కూడా దృష్టి పెట్టారు. ఆయన ఏదో నెలలో కొన్ని రోజులు హైదరాబాద్లో ముఖ్యంగా కేంద్ర కార్యాలయంలో ఇంటి దగ్గర అందుబాటులో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో అందుబాటులో ఉంటున్నారు. వారితో చర్చిస్తున్నారు. పార్టీ బలోపేతం పైన దృష్టి పెడుతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే స్టేట్మెంట్ చేశారు. అయితే చాలామంది టీడీపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు అనేటువంటిది చర్చకు ఈరోజు మళ్ళీ కాస్త ఆజ్యం పోసినట్టు మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఈరోజు స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాను, నాతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులంతా జాయిన్ అవబోతా ఉన్నారు. టీడీపీ బలోపేతం చేస్తూ వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకాన్ని, ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కావచ్చు, ఇప్పుడున్న సైబరాబాద్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు ఆయననే మొదటి స్టెప్ వేశారు. ఆయన వల్లనే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఆయన మార్గదర్శకంలో నెక్స్ట్ తెలుగుదేశాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా అడుగులు వేయబోతా ఉన్నాము. నాతో పాటు చాలామంది హాజరవుతారని చెప్పారు. కాకపోతే ఈరోజు భేటీకి సంబంధించి ఒకే కారులో తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరిని వెంటబెట్టుకొని చంద్రబాబు నాయుడిని కల్పించారు. దీనికి ఒక సందర్భం ఉంది. మల్లారెడ్డి మనవరాలు పెళ్లి ఉంది, రాజశేఖర రెడ్డి కూతురు. కూతురుకు సంబంధించినటువంటి శుభలేఖను అందించడానికి వెళ్ళారు. కానీ పక్కనే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో మీడియాతో కూడా చంద్రబాబు కలిసి వచ్చిన తర్వాత పక్కనే ఇరువైపులా, ఆయన కుడివైపులా మల్లారెడ్డి ఉన్నారు, ఎడమవైపున రాజశేఖర రెడ్డి ఉన్నారు. వాళ్ళు ఉండగానే టీడీపీలో జాయిన్ అవుతున్నానంటూ తీగల కృష్ణారెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే
ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? అంటే మధు, ఇప్పటికే మీరు చూస్తుంటారు, తీగల కృష్ణారెడ్డి మాట్లాడింది. ఆయన పక్కన ఎడమక్కుడు వైపులా మర్రి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. మేమందరం కలిసి తిరిగి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ఆశయాలం కావచ్చు, లేదంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల ముందు తీసుకెళ్తాము, చంద్రబాబు గారి యొక్క పరిపాలన ఇక్కడ కూడా చూపిస్తామంటూ చెప్తున్నారంటే మల్లారెడ్డి రాజశేఖర్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారా? ముగ్గురు కలిసి వెళ్తున్నారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తారు, టీడీపీ అధ్యక్షుడు కానున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆర్టీవీలో కూడా కథనాలు ప్రసారమయ్యాయి. ఎందుకంటే గతంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీలోకి జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఆయన అనుచరులతో మాట్లాడుతున్నారు. మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, తర్వాత కౌన్సిలర్లు, వాళ్ళందరితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు. చాలామంది రకరకాల మిక్స్డ్ ఒపీనియన్ చెప్పినప్పటికీ కూడా కొద్దిమంది మీ వెంటే మేము నడుస్తామనేటువంటిది మేడ్చల్ జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ ప్రస్తుతం మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా మల్లారెడ్డితో షేర్ చేసుకున్నటువంటి సందర్భం. ఆ వార్తను ఆర్టీవీ బ్రేక్ చేసింది. సో ఆ సందర్భం ఇప్పుడు ఒక పెళ్లికి శుభలేఖను అందించడానికి వెళ్ళినప్పటికీ కూడా తీగల కృష్ణారెడ్డితో లోపలికి వెళ్లారు. తీగల కృష్ణారెడ్డి పార్టీలో జాయిన్ అవుతారని చెప్తున్నారు. ఆయన మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్నారు. సో మేమంతా కలుపుకొని అనేటువంటి సందర్భంలో మల్లారెడ్డి కూడా పార్టీలోకి వెళ్ళనున్నారు అనేటువంటి గతంలో వార్తలు ఏదొచ్చో దానికి మరింత బలం చేకూరినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా తీగల కృష్ణారెడ్డితో పాటు జాయిన్ అవుతారా పార్టీలో అనేటువంటిది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో మల్లారెడ్డి కాలేజీలు టార్గెట్గా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటువంటిది ఆరోపణలు డైరెక్ట్గా మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి చేస్తూ ఉన్నారు. వాటిని నిలువరించాలన్నా, వాటిని ఆపదలయ్యాలన్నా టీడీపీలోకి వెళ్తే గతంలో టీడీపీలో పనిచేసినటువంటి సాన్నిహిత్యంతో మల్లారెడ్డి పనిచేశారు, రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సాన్నిహిత్యంతో తనపైన కాలేజీలపైన దాడులు ఆగుతాయేమో అనేటువంటి ఆలోచనను మల్లారెడ్డి చేస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్లో చర్చ ఉంది. సో తీగల కృష్ణారెడ్డి అయిన వ్యాఖ్యలు ఈరోజు మరింత బలం చేకూరుస్తున్నాయి. వీళ్ళంతా టీడీపీలోకి వెళ్తారనేటువంటి చర్చ సాగుతుంది. కాకపోతే మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్కి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి సమాధానం చెప్పకుండా, అక్కడి నుంచి స్పందించకుండా, రెస్పాండ్ కాకుండా ముందుకు వెళ్ళారు. కారులో ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే మీడియా అడిగింది మీరు కూడా జాయిన్ అవుతారా, మీరు కూడా వెళ్తారన్నారు. వాళ్ళ రెస్పాన్స్ మాట్లాడమని అడిగినందుకు వాళ్ళు ఎక్కడ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యేల విషయానికి వస్తే రాజేంద్ర నగర్ నుంచి కావచ్చు, షేర్లింగంపల్లి అయినా, కుక్కట్పల్లి అయినా, ఎల్బీ నగర్, వీరంతా కూడా సుమారుగా టీడీపీ ఫ్లేవర్తో టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే. సో ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి మాటలు చూస్తున్నా కనుక ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఫ్లేవర్ ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా చేరబోతున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడారా? ఆయన వీళ్ళందరినీ కలుపుకొని మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ, పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు ఆయన మైక్ ముందు. ఆఫ్ ద రికార్డ్ కారులోకి ఎక్కిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, మాజీ మంత్రులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందనేటువంటి మాట మాట్లాడారు. సో ఇదే పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. తీగల కృష్ణారెడ్డి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎవరో టచ్లో ఉన్నారు, ఎవరు రానున్నారు, సరే చంద్రబాబు ప్లాన్ ఏంటి, తెలంగాణలో చంద్రబాబు పార్టీని బలోపేతం ఏ రకంగా చేయాలనుకున్నారు అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, అక్కడ ఆల్రెడీ కూటమి తరపున టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఉంది. తెలంగాణలో ఎలాంటి ఫార్ములాతో ముందుకు వెళ్ళనున్నారు, ఇక్కడ కూడా ఇంకేమైనా కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారా, ఏ వర్గాలను కలుపుకొని పోవాలనుకుంటున్నారు? ఎందుకంటే రీసెంట్గా ఆర్ కృష్ణయ్య కూడా రాజీనామా చేశారు ఆ రాజ్యసభ సభ్యత్వానికి, ఆయన పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. తీగల కృష్ణారెడ్డి జాయిన్ అవుతుందని చెప్తున్నారు. అసలు చంద్రబాబు ఈక్వేషన్ ఏంటి అనేటువంటి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డి చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రైట్ మధు. సో మొత్తం మీద తెలంగాణలో కూడా టీడీపీ పునర్వైభవం తీసుకొస్తామంటున్నారు తీగల కృష్ణారెడ్డి. ఆయన త్వరలో పార్టీలో చేరుతానంటున్నారు. తనతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈరోజు చంద్రబాబుతో మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత తీగల కృష్ణ ముగ్గురు కూడా ఒకే వెహికల్లో కలిసి వెళ్ళి ఆయన కలిసి వచ్చారు. అయితే దీనికి ఒక సందర్భం కూడా ఉంది.
ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట.